హనుమకొండ జిల్లా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అవుట్ సోర్సింగ్ 80 మంది కార్మిక ఉద్యోగులను కాంట్రాక్టర్ని అన్యాయంగా తొలగించారని ఆందోళన చేపట్టారు. కార్మికులను తొలగించిన వారిని వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించాలని మెయిన్ గేట్ ముందు ధర్నాకు దిగారు. చిన్న జీతాలు ఆపటంతో కుటుంబంలో తినడానికి తిండి లేకుండా పస్తులు ఉంటున్నామని కార్మికులు తెలిపారు. ఎన్ఐటీలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. పనిచేసిన క్రమంలో ఏమైందంటే మేము ఒక 5 హాస్టళ్లలో పనిచేస్తాం. ఒక 80 మందికి పైగా పనిచేస్తుంటే మాది బిఎంఎస్, మా యూనియన్. నా పేరు కొలిపాక కరుణాకర్. ఇక్కడ మాకు ధర్మారావు సార్ అంటే అయినా చూస్తారు. మాకు ఏ బాధలు వచ్చినా ఇక్కడ మాకు బిఎంఎస్ జిల్లా రాష్ట్ర నాయకులు చూస్తారు. మహేందర్ అంటే అయినా మొన్న ఏమైందంటే 3 నెలల కింద మా కాంట్రాక్ట్ వెళ్ళిపోతానని ఎన్ఐటీకి రాసియడం జరిగింది. ఆ రాసిచ్చిన క్రమంలో ఇక్కడ రిజిస్టర్ సార్ అంటే అయినా, డీన్ సార్ అంటే అయినా, చీవాడన్ సార్ అంటే వీళ్ళు ఏం చేసినారు, జాప్యం చేసి మా వర్కర్లను మభ్యపెట్టి మొన్నటిదాకా తీసుకుంటామని 80 మందిని పక్కకు పెట్టడం జరిగింది. ఈ 80 మంది కుటుంబాలు రోడ్డు మీద వేసి మొన్న శుక్రవారం మా ధర్మారావు సార్ వచ్చి, బేస్తవారం ధర్మారావు సార్ వచ్చి మాట్లాడితే నిన్న సోమవారం అధికారులు స్పందించి మేము సోమవారం ఇలా డ్యూటీలో తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేము పోతే మళ్ళీ అదేవిధంగా లేదు ధర్మారావు సార్ అట్లా వచ్చిపోయింది కానీ మేము తీసుకోము, ఒక 25 మందినే తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడున్నా తక్కువ టెండర్లకు ఇచ్చి మమ్మల్ని ఎప్పుడు గోస పంచుకుంటారు. 100 టెండర్ శాతం ఉంటే 60కే ఇచ్చి మందిని తగ్గించుకుంటూ మాకు ఈఎస్ఐ ఈపీఎఫ్ సరిగా వర్తింపజేయకుండా కాంట్రాక్టులో కొమ్ము కాస్తుంది ఇక్కడ ఉన్న అధికారులు. ఆ గతంలో ఉన్న అధికారులు ఏం చేసిందంటే ఇంకో కాంట్రాక్టర్కి అటాచ్ చేసి మమ్మల్ని పని కల్పించేది, కరోనాలో కూడా పని కల్పించేది. దీనికి మీడియా మిత్రులకు కానీ ఇక్కడ ఉన్న జిల్లా నాయకులు అందరూ మా మీద పెద్ద కన్ను పెట్టి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మా బిఎంఎస్ యూనియన్ నుంచి ఎన్ఐటీ కాంట్రాక్ట్ వర్కర్ల తరఫున నేను అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను.